మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అత్త, నువ్వేంటి మా రూమ్ లో నుంచి వస్తున్నావు? సూర్య కాఫీ అడిగారు. సూర్యనా? ఆయన ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. కాఫీ ఇచ్చావా మరి? లేదు, ఇప్పుడే అడిగారు. చేయడానికి వెళ్తున్నాను. ఏంటి, కాఫీ కావాలని రూమ్ కి పిలిచి మరీ అడిగారా? ఆహా లేదు, నేను రూమ్ బయట నుంచి వెళ్తుంటే చెప్పారు. మాట వినిపించక నేనే లోపలికి వెళ్ళి అడిగాను. అవునా, సరే. ఇంట్లో పడి చచ్చేదాన్ని, నాకేం తెలుస్తుంది నా బొందా? అత్తయ్య, కాఫీ. జ్యోతి, ఇప్పుడే టీ పెట్టాను, వెళ్ళి మొహం కడుక్కునరా. వేడివేడి టీ ఇస్తాను. వద్దమ్మా. వద్దా? ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే టీ తాగటం అలవాటే కదా నీకు? అలవాటే, కానీ ఈ రోజుకొద్దు. సరే, నీకు కావలసినప్పుడు చెప్పు, అప్పుడు పెడతాను. నాకు తాగాలని లేదమ్మా. అదేంటే అలా అంటావు? అలసిపోయి ఆఫీసు నుంచి వచ్చావు, వేడివేడిగా టీ తాగితే మైండ్కి మనసుకి హాయిగా ఉంటుంది. నాకే హాయి వద్దు, కావాలంటే నేనే అడుగుతాను. అదేంటి అలా మాట్లాడుతుంది? ఏమైందంటావు? నాకు తెలుసు, నేను చెప్పనా? ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందేమో, టార్గెట్ ఫినిష్ చేయలేదని ఎవరైనా ఏమైనా అన్నారేమో. పాపం అక్కకి ఎవరి మీద చిరాకు పడ్డం, కోపడ్డం రాదు కాబట్టి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని తనలా మాట్లాడుతుంది. నువ్వేదో దాంతో పాటు ఆఫీస్కి వెళ్ళినట్టు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే? మా అక్క కష్టం ఈ ఇంట్లో అందరికన్నా ఎక్కువగా నేనే అర్థం చేసుకుంటాను కాబట్టి. ఉద్యోగం చేసే అమ్మాయిలకి ఎంత ప్రెషర్ ఉంటుందో కాలేజ్కి వెళ్ళి చదువుకునే నాకు కూడా బాగా తెలుసు కాబట్టి. అమ్మా, అక్క కోసం పెట్టిన టీ ఇలా తీసుకొచ్చే, నేను తాగి పెడతాను. చదువు పూర్తయ్యే వరకు మీ నాన్న టీ కాఫీలకి దూరంగా ఉండమన్నాడు కదా? నాన్న ఇంట్లో ఉంటే దూరంగా ఉంటాను, ఇప్పుడు లేరు కదా, అందుకే తాగేస్తాను. మీ అక్క మంచితనానికి నీ మాయలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందే. అవును మరి, నాకన్నీ నీ పోలికలే కదా, అందుకే ఆ తేడా. ఏడ్చినట్టుంది. నా మీద సెటైర్లు వేయడం కాదు, వెళ్ళి మీ అక్క మనసు మార్చు. జ్యోతి నవ్వుతూ ఉంటేనే ఈ ఇంటికి వెలుగు. అది బాధగా ఉంటే పట్టపగలే చీకట్లో ఉన్నట్టుంటుంది. అబ్బా నానమ్మ, మరీ సెంటిమెంటల్ అయిపోయి నాకు మెంటల్ తెప్పించకు. అమ్మా, నువ్వు అక్కకి నాకు టీ తీసుకొనిరా, నేను అక్కని నవ్విస్తూ తీసుకొస్తాను. సరే సరే వెళ్ళు. టిక్కిడిసిపోయిన ట్రైన్లో వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవుతుందేమో కానీ పెళ్లి విషయంలో మాత్రం మన జ్యోతి ఎప్పుడూ ఆర్ఏసీనే సార్. సంబంధం ఇష్టం లేనప్పుడు డైరెక్ట్గా చెప్పలేక ఇలా జాతకాలు సాకుగా చెప్తారు. నాలాంటి మంచి మనసున్నోడు దయదలిస్తే తప్ప కట్నాలు ఇచ్చుకోని ఆడపిల్లలకి పెళ్లి చేయడం అంటే అంత సులువు కాదు సురేష్. అక్క, ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవడం ఏంటి? నువ్వు తుడుచుకున్నది కన్నీళ్లే కదా, నేను చూశాను. కవరింగ్ చేయొద్దు. ఆహా, కవరింగ్ ఏం లేదు. ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది. మార్నింగ్ నుండి సిస్టమ్ ముందు కూర్చోవడం వల్ల కళ్ళకి స్ట్రెయిన్ ఎక్కువై కళ్ళల్లో నుండి ఇదిగో నీళ్ళొస్తున్నాయి, అంతే. ఊరికే అబద్ధాలు చెప్పొద్దు.
ఇవి స్ట్రెయిన్ అవ్వడం వల్ల వచ్చిన కన్నీళ్లు కాదని నాకు బాగా తెలుసు. ఏం జరిగిందో నిజం చెప్పు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అయినా మీరంతా ఉండగా కన్నీళ్లు పెట్టుకునేంత కష్టం నాకేముంటుంది? కాసేపు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది. నువ్వు వెళ్ళు. ఏంటి దీప అలా చూస్తున్నావు? వెళ్ళమన్నాను కదా. నా మూడు అస్సలు బాలేదు. నాకు నీరసంగా ఉంది. నువ్వు విసిగించకుండా వెళ్ళు. దీపా, మళ్ళీ చెప్తున్నాను, ఇవి కన్నీళ్లు కాదు. నువ్వు ఇంట్లో వాళ్ళకి ఏదేదో చెప్పి వాళ్ళని కంగారు పెట్టకు. నా గురించి అడిగితే రెస్ట్ తీసుకుంటున్నాను అని చెప్పు. సరే. అయిపోయాయా మీ మాటలు? అవును, అందుకే రూమ్కి వచ్చాను. ఎందుకు రావడం? అక్కడే ఉండాల్సింది. ఎక్కడ? నేనెవరితో మాట్లాడాను అనుకుంటున్నావు? మామయ్య ఇంకా ఇంటికి రాలేదు కాబట్టి ఇక్కడున్నది నేను, అత్త మాత్రమే. నేను రూమ్లో పడిగాపులు కాస్తుంటే మీరు అత్తతో మాట్లాడొస్తున్నారు, అంతే కదా? పిచ్చి పట్టిందా నీకు? విషయం పూర్తిగా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఆకాష్ ఫోన్ చేస్తే మాట్లాడి కాల్ కట్ చేసి వచ్చాను. ఆహా, అవునా? నిజమా? నమ్మకం లేకపోతే నువ్వే ఫోన్ చూసుకో. ప్రతిరోజు తిండి నిద్రతో పాటు నీకు గొడవ లేకపోతే తృప్తిగా ఉండదా? రోజు పరిపూర్ణం కాదా? అయితే నా మొదటి భార్య గురించి అడుగుతావు, లేదంటే సంధి పేరు తెచ్చి ఏదో గోల చేస్తావు. నా ప్రశాంతతని దూరం చేసే విషయాలు మాట్లాడితే మీకు గోల గొడవగానే ఉంటుంది. ఇప్పుడు నీ ప్రశాంతతకు వచ్చిన లోటేంటి? ఏంటా? మీకేం కావాలన్నా నన్ను అడగాలని చెప్పానా లేదా? సాయంత్రం నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కాఫీ కావాలంటే కాసేపు ఆగొచ్చు కదా. అతన్ని రూమ్కి పిలిచి మరీ కాఫీ పెట్టమనాలా? ఇది మన ఇద్దరి గది. ఇక్కడ మీకు నాకు తప్ప ఎవ్వరికీ అనుమతి లేదు. హలో మేడం, ఇది మీ మావయ్య ఇల్లు, అంటే మీ అత్తది కూడా. ఈ ఇంట్లో ఎక్కడికైనా వెళ్ళే హక్కు, అధికారం తనకు కూడా ఉంటుంది. అలా అని మొగుడు పిల్లల మధ్యలోకి వచ్చేస్తుందా? ఛీ, నీతో మాట్లాడమే అనవసరం. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? పక్క దక్కో, నాకిక్కడ ఉండాలని లేదు. ఎందుకంత చిరాకు? నా మనసులో అనుమానం వచ్చింది, క్లారిటీ గురించి అడిగాను. దేనికి అనుమానం? ఎవరి మీద నీ అనుమానం? ఇంకెవరు? మీ మీదే. మీ మొదటి భార్య గురించి అతని అడగొద్దన్నారు. ఆ విషయం గురించే అతతో మాట్లాడొస్తున్నారేమో అనుకున్నాను. నిన్ను మాట్లాడొద్దని చెప్పి నేనెందుకు డిస్కస్ చేస్తాను? నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా దృష్టిలో భార్య అంటే నువ్వు మాత్రమే. గతం గుర్తులేదు, దూరమైన మనిషి గురించి ఆలోచించడం లేదు. పక్కనా? నమ్మకం లేకపోతే వదిలే. పక్క తొక్క అంటే ఊరుకునేదే లేదు. కోపంలో జనరల్ గా ఆడవాళ్లే అందంగా ఉంటారంటారు, కానీ మీరు కూడా చాలా బాగున్నారండి. కొంచెం నవ్వితే చాలు, ఎంత పెద్ద అందగత్తైనా ఎట్టే పడిపోతుంది తెలుసా? అలాగే, అంతే 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 అంతే. రండి కూర్చొని మాట్లాడుకుందాం. నిన్ను చూస్తున్నా, నీతో మాట్లాడుతున్నా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను కావేరి. అప్పుడే అరుస్తావు, వెంటనే నవ్వుతావు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. అంటే నేను ఏ ఎమోషన్ అయినా ఎక్కువసేపు దాచుకోలేనండి. ముందు వెనక ఆలోచించకుండా కక్కేస్తాను. నీ కక్కులు క్లీన్ చేయలేక నేను చేస్తున్నాను. ఊరుకోండి, అవే మాటలు. అర్చనా ఖర్చనా మీరు తప్ప నాకెవరున్నారు చెప్పండి? అరిస్తే భరించగలను కానీ కరవద్దు కావేరి. బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు నేను చేయించుకోలేను. బొడ్డు చుట్టూనా? అంటే నేను కుక్కనా మిమ్మల్ని?
ఏమండి, ఆ రోజు మనం షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా, మీతో ఒక చీర కొనిపించుకోవాలనుకున్నాను. ఆ రోజు కోపంలో ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడం వల్ల చీర మిస్ అయింది. నీలాంటి వాళ్ళ కోసమే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకి రక్ష అని అంటారు. ఆ? అంటే అన్నారు కానీ నాకు చీర కావాలండి. రేపు మీరు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తీసుకొస్తారా? సరే చూస్తానులే. హా? ఏంటి చూస్తారా? ఏ మొగుడండి బాబు మీరు? పెళ్ళాం ఫస్ట్ టైం గిఫ్ట్ అడిగితే వెంటనే తీసుకొస్తాను అని చెప్పాల్సింది పోయి చూస్తాను, వీలుంటే తెస్తాను అంటారా? అంటే వర్క్ తొందరగా ఫినిష్ అయితే తీసుకొస్తాను. ఒకవేళ మాటిచ్చి తర్వాత తీసుకురాలేదంటే నువ్వు ఊరుకో కదా, అందుకే సేఫ్ సైడ్ అలా చెప్పాను. హ్మ్, చాలా గొప్ప పని చేశారులే. నా ప్రేమని ఎప్పుడూ అర్థం చేసుకోరు. ఇదిగో నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నాకు పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడే కదా ప్రేమగా మాట్లాడావు, ఇంతలోనే కోపంతో మొహం తిప్పుకున్నావు. దానికి కారణం మీరు, మీ మాటలే. సైలెంట్ గా పడుకోండి. మీకు పెళ్ళాం సంతోషం కన్నా ఆఫీస్ పని ఎక్కువ కదా. సుశీల, ఆ, జ్యోతి ఆఫీస్ నుండి వచ్చిందా? వచ్చిందండి. నీరసంగా ఉందని పడుకుంది. నీరసమా? ఏమైంది? ఏమోరా, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత టీ కూడా వద్దని చెప్పింది. ఈ రోజు తన మాట తీరు పద్ధతి అంతా చాలా కొత్తగా ఉందిరా. అక్క మూడు మార్చి తీసుకొస్తానని దీప లోపలికెళ్ళింది. ఇదేమో మొహం మార్చుకుని వచ్చింది. ఏమైందని అడిగితే నీరసంగా ఉంది, నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పిందట. దీపా, ఇంకా కారణం ఏం చెప్పలేదా? లేదు నాన్న, అక్క చాలా చిరాకులో ఉంది. నేను లోపలికి వెళ్ళేసరికి ఏడుస్తుంది. ఏడుస్తోందా? మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదే? చెప్పొద్దని అక్కే చెప్పింది. కన్నీళ్లు చూసి ఏమైంది అక్క అని అడిగితే సిస్టమ్ ముందు కూర్చొని ఎక్కువ వర్క్ చేయడం వల్ల కళ్ళు స్ట్రెయిన్ అయి కన్నీళ్లు వస్తున్నాయని నాతో అబద్ధం చెప్పింది. మనసుకి ఎంతో కష్టం వస్తే తప్ప జ్యోతి కంట్లో నీళ్లు తిరగవు. అలాంటిది ఏం కష్టం వచ్చిందో ఏమో, ఎవరి వల్ల బాధపడిందో నేను వెళ్ళి మాట్లాడతాను. ఆగ్రా నారాయణ, నువ్వు వెళ్ళొద్దు. ఏంటమ్మా అలా అంటావు? ఇలాంటి సందర్భంలో కూడా నా కూతురు గురించి పట్టించుకోకుండా నేను ఎలా ఉండగలను? మన అందరి కోసం కష్టపడుతున్న జ్యోతికి ఏ కష్టం లేకుండా చూసుకోవడమే కదా మన బాధ్యత. నారాయణ, జ్యోతి గురించి నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? దాని మనసులో మంచి ఏదున్నా మనం అడగకుండానే చెప్తుంది. అదే ఏదైనా బాధ కలిగితే మాత్రం ఎంత అడిగినా మౌనమే సమాధానం అవుతుంది. అది చేస్తున్న పనికి సంబంధించిన సమస్య అనుకో, దానికి మనం చెప్పేది చేసేది ఏమీ ఉండదు. అదే పెళ్లి గురించి ఆలోచిస్తూ బాధపడిందనుకో, అప్పుడు నువ్వేం చెప్పగలవు? పెళ్లి చూపులకొచ్చి నువ్వు నచ్చావని చెప్పి కూడా ముహూర్తాలు పెట్టించడానికి ఆలస్యం చేస్తున్నారు. దానికి కారణమేంటో నాకు తెలీదంటావా? జ్యోతి పెళ్లి గురించి ఏం మాట్లాడినా నీ చేతగాంతనం, దురదృష్టం బయటపడుతుందే తప్ప దాని బాధను తీర్చే దారి కనపడుతుందా? మనకెవ్వరికీ తన బాధ గురించి తెలియకూడదు అనుకుంటే ఎదురైన సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో జ్యోతికి బాగా తెలుసని మనం అర్థం చేసుకోవాలి. పాపం భోజనం కూడా చేయలేదు కదా అత్తయ్య. ఇప్పుడు వెళ్ళి మాట్లాడకపోతే అలాగే ఆకలితో ఉండిపోతుందేమో. దానికి ముద్ద పెట్టకుండా వాళ్ళ నాన్న తినడని జ్యోతికి మాత్రం తెలీదా ఏంటి? ఆ టైంకి అదే వస్తుంది. మీరేం కంగారు పడకండి. మీ ఇద్దరి భయం అతి ప్రేమ వల్లే అదింకా పిరికిదాన్లా తయారవుతుంది. రేపో మాపో పెళ్లి చేసుకుని
దానికంటూ ఒక సొంత కుటుంబం తయారు చేసుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తట్టుకుంటేనే సంసారం అనే సాగరంలో ఒడ్డున పడడం తనకు అలవాటవుతుంది. అమ్మా, భవిష్యత్తులో అలవాటు కోసం ఇప్పుడు మనం పొరపాటు చేయలేం కదా. పెళ్ళైన తర్వాత మనం జ్యోతి పక్కన ఉండం కదా. ఇప్పుడు కూడా ధైర్యం చెప్పకపోతే ఉండి కూడా ప్రయోజనం లేనట్టే కదమ్మా. ఒరేయ్ నారాయణ, ఒక్కోసారి మనసు పడే బాధకి సరైన మందు ఒంటరితనంలోనే దొరుకుతుంది. ఇంతకు మించి ఇంకేం ఆలోచించుకో. ఓసే దీపా, అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. జ్యోతి గురించి ఎవరికీ చెప్పొద్దని చెప్తే నోరు మూసుకుని ఉండక తెలిసి తెలియని వాగుడంతా ఎందుకు వాగవే? లేదు నానమ్మ, అక్క బాధపడ్డం నేను చూశాను. చూసిన దానివి ఓదార్చాలి. అక్కని నవ్వుతూ బయటికి తీసుకొస్తానని చెప్పిన దానివి ఆఖరికి మీ అమ్మా నాన్నలు బాధపడ్డానికి కారణమయ్యావు. ఇది మరీ బాగుంది. అక్క బాధపడుతుందని చెప్తే అందరూ వెళ్ళి ఊరుకోబెట్టొచ్చని అనుకున్నాను. ఇంట్లో ఎవరి మాట వినకపోయినా నాన్న మాట వింటుంది అనుకున్నాను. ఏం జరిగిందో నిజం చెప్తుందనుకున్నాను. నువ్విలా సడన్ గా మాట్లాడతావని, లోపలికి వెళ్లకుండా నాన్నని ఆపేస్తావని నాకేం తెలుసు? నేను చెప్పేది కూడా అదే. నీకేమీ తెలీదు. ఏమీ తెలియనప్పుడు ఇక్కడ నేనెందుకు? అమ్మ దీపా, దీపా, ఏంటమ్మా నువ్వు? పెద్దది బాధలో ఉన్నది సరిపోనట్టు చిన్నదాన్ని కూడా కోపం తెప్పించావు. ఒరే, నీ కూతుళ్ళ కోపాలు పాల పొంగుల్లాంటివిరా. ఇట్టే పొంగుతాయి, ఉఫ్ఫుమని ఊదితే ఆరిపోతాయి. భోజనం చేసే టైంకి వాళ్లే వస్తారు. తండ్రి కూతుళ్ళు ముద్దలు తినిపించుకుంటారు. చీర కావాలని చెప్పావు, ప్రేమతో తీసుకొస్తే పక్కకు తోసేస్తున్నావు. ఏంటి ఇవి చీరలా? టీవీ కట్టుగా పెడితే ఏవో అనుకున్నాను. పర్లేదే, పెళ్ళాం అడిగితే మర్చిపోకుండా బాగానే తీసుకొచ్చారు. ఇలా ప్రేమగా అడిగిన తర్వాత కూడా మర్చిపోతే మొగుడికి ఎంత రిస్కో నాకు తెలుసు. అందుకే మిస్ అవ్వలేదు. చూడు, ఒక్కటి అడిగితే రెండు తెచ్చారా? మా ఆయన బంగారం. కలర్స్, డిజైన్స్ చాలా బాగున్నాయి. ఎంతండి? ఎంతైతే నీకెందుకు? నీకు నచ్చాయా లేదా? చాలా అంటే చాలా నచ్చాయి. సూపర్ గా ఉన్నాయి. అయితే రెండిట్లో నీకు నచ్చింది తీసుకొని ఇంకొక చీర సంధికివ్వు. ఏంటి సంధ్యతక? తనకెందుకు? ఎందుకేంటి? ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇద్దరికీ తీసుకురావాలి కదా, అందుకే తీసుకొచ్చాను. సంధ్యత్తకి తీసుకురావడానికి మామయ్య ఉన్నారు. మీకెందుకు గొరిగింపు? గొరిగింపు కాదు, దీన్ని గౌరవం అంటారు. లాస్ట్ టైం ఆకాష్ కూడా శారీ తీసుకొచ్చినప్పుడు నీకొకటి సంధ్యకొకటి ఇచ్చాడు కదా? అవును, ఇచ్చాడు. ఎందుకంటే ఆకాష్ నా మేనమామ కాబట్టి. సంధ్యకి మీరేమవుతారు? ఎందుకు తెచ్చారు? నాకు తేవాలనిపించింది, తీసుకొచ్చాను. నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, లేకపోతే లేదు. అంతేకాని అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు. అవును మరి, సమస్య మొదలు పెట్టేది మీరు. నేనేమైనా ఎదురు ప్రశ్న వేస్తే ఇలా సీన్ క్రియేట్ చేయకు అని కోప్పడేది కూడా మీరే. ప్రేమతో చీర తెచ్చారన్న సంతోషం 10 నిమిషాలు కూడా లేకుండా చేశారు. నా బ్రతుకు ఎప్పుడూ ఇంతే. నవ్వాలో ఏడవాలో కూడా తెలియడం లేదు. ఏమైంది కావేరి? ఎందుకలా కోపడుతున్నావు?
చీరలా? చాలా బాగున్నాయి. రెండు నీకు చాలా బాగా సూట్ అవుతాయి. ఒక చీర కట్టుకుంటే శ్రీదేవిలా ఉంటావు, ఇంకో చీరలో భూదేవిలా మెరిసిపోతావు. రెండు చీరలు తనకు కాదు సంధ్య, అందులో ఒకటి నీకు. విన్నావు కదత్తా, రెండు నాకు కాదంట. నువ్వేమో భూదేవి శ్రీదేవి అని ఏవేవో పోలికలు చెప్తున్నావు. మా ఆయన కళ్ళకి నేను ఏ దేవిలా కనపడ్డానో, నిన్ను ఎలా చూస్తున్నారో నాకైతే తెలియడం లేదు. ఈ ఇంట్లో ఎవరికి ఏది నచ్చుతుందో నాకు తెలియడం లేదు. అందుకే రెండు చీరలు నువ్వే ఉంచుకో, నాకేం వద్దత్తా. ఎంచక్క నీ పనే బాగుంది. ఏ పండగ లేకపోయినా అటు మావే చీర కొంటాడు, ఏ సంబంధం లేకపోయినా ఇటు మా ఆయన కూడా చీర తెస్తాడు. డబుల్ ధమాకా. కావేరి ఆగు. సూర్యకి భూదేవైనా శ్రీదేవైనా నువ్వు మాత్రమే. నన్నొక ఫ్రెండ్లా భావించి మాత్రమే చీర తీసుకొచ్చాడు, ఇవ్వమని చెప్పాడు. అంతకు మించి ఏం లేదు. మనసులో ప్రేమకి బదులు అనుమానం ఉంటే ఆ బంధం ఇసుక పునాది మీద ఇల్లులాగా ఎంతో కాలం నిలబడదు. ఇద్దరి మనుషుల మధ్య బంధాన్ని పెంచేది, ధైర్యాన్ని నింపేది నమ్మకం మాత్రమే. ఇంట్లో పరిస్థితులు రోజు రోజుకి నా నమ్మకాన్ని కూల్చేస్తున్నాయత్త. ఆయన పద్ధతి అర్థం కాక భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయంతో చచ్చిపోతున్నాను. మొదటి భార్య గురించి మాట్లాడితే ఎంత కోపం వస్తుందో, అత్త గురించి కామెంట్ చేస్తుంటే అంతే కోపం వస్తుంది. అంటే మొదటి భార్య పేరు వివరాలు తెలుసుకోలేకపోయినా కనీసం ఫోటో దొరికినా క్లారిటీ వస్తుంది. కావేరి, నా బ్యాగ్లో ఏం వెతుకుతున్నావు?